ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పంతులు గారు తీసుకోండి. పంతులు గారు, కార్యక్రమం అయ్యాక సంభావన ఇస్తారు కదమ్మా. అది అన్నయ్య ఇస్తాడు. ఇది నేనివ్వడానికి వేరే కారణం ఉంది. ఏమిటమ్మా అది? ఎలా అయినా సరే ఈ పెళ్లి జరగకుండా చూడండి. వాడు నా కొడుకే అయినా ఈ పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదు. ఎలా అయినా ఈ పెళ్లి జరగకుండా మీరే ఆపాలి. కావాలంటే ఇంకా డబ్బులిస్తాను. నా బాధ మీకు అర్థమైంది కదా? మీరు ఏదో చెప్పారు గాని అలా గొణుక్కుంటే ఎలా అర్థమవుతుందమ్మా? పెద్దగా చెప్పడానికి ఇదేమైనా పంచాక్షరి మంత్రమా, పంచాయతీ తీర్పా? సరే, కొంచెం శ్రద్ధగా వినండి. అదేంటంటే వచ్చాడమ్మా నా పాలిటి యముడు. మీరిక్కడికి వచ్చారేంటండి? వెళ్ళండి, వెళ్ళి పనులు చూడండి. అసలు పని ఇక్కడ ఉంటే నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు పద్మం? పద్మగారు ఏదో చెబుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు. అర్థమయ్యేలాగా మీకు నేను చెప్తాను కదా పంతులు గారు. మీరేం చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. అలా ఎలా వెళ్ళిపోతాను పద్మం? భార్య కష్టపడుతుంటే భర్త పట్టించుకోకుండా వెళ్ళిపోగలరా? పంతులు గారు, ముందు మీరు ఆ డబ్బులు తీసుకోండి. బాబు మీరు తీసుకోండి పంతులు గారు. మీరు మీ మొహమాటం ఇచ్చే పద్మం, ఇచ్చే. వాటిని అలాగే లోపల పెట్టండి చెప్తాను. పెట్టండి పంతులు గారు, మీరు మీ మొహమాటం లోపల పెట్టండి. ఇప్పుడు విషయం ఏంటంటే, నేనేం చెప్పాలనుకుంటున్నాను, మీరేం చెప్తున్నారు? నేనేమే భార్య మనసులోని మాట అర్థం చేసుకోలేని భర్త కూడా ఒక భర్తేనా? మీరేమంటారు పంతులు గారు? ఎంత ఆదర్శ దంపతుల్లో ఉన్నారండి మీరిద్దరు. కరెక్ట్ కనిపెట్టారండి. పంతులు గారు, నేనేం చెప్తున్నానంటే అసలు నేను చెప్తున్నాను కదా పద్మం, నువ్వు ఆగు. పంతులు గారు, ముహూర్తాలు దగ్గరలో లేకపోవచ్చు, మంచి ముహూర్తాలు దొరక్కపోవచ్చు, కానీ మహాలక్ష్మి మాకు కోడలుగా వస్తుంటే అమ్మవారు రావడానికి కూడా ముహూర్తం కావాలా? అందువల్ల ఏదో ఒక ముహూర్తం వెంటనే పెళ్లి జరిగిపోయేలాగా మంచి ముహూర్తం పెట్టేయమంటుంది మా ఆవిడ. అయ్యో అది కాదు, నేను కోడల్లో మహాలక్ష్మిని చూసే అత్తగారు ఈ రోజుల్లో ఎవరున్నారు? మా ఆవిడ ఉంది పంతులు గారు. దయచేసి ఆ మంచి మనసుని బాధ పెట్టకండి పంతులు గారు. కుదిరితే రేపే పెళ్లి జరిగేలా ముహూర్తం పెట్టేసేయండి. అంతే. అంతే కదా పద్మని ఆత్మ ఘోష. అయ్యా, ఈ డబ్బులు నాకు ఇచ్చిన విషయం రఘురామ్ గారికి తెలిస్తే బాగోదు. ఈ మొహం చూడండి, ఇక్కడవే అక్కడ, అక్కడవే ఇక్కడ చెప్పే దరిద్రపు గుట్టు మొహం లా కనిపిస్తుందా మీకు? ఈ చెవితో విన్నది ఈ చెవిలోనే దాచేసుకుంటుంది, ఈ చేతితో చేసింది ఈ చేతికి కూడా తెలియదు పంతులు గారు. అంతే కదా పద్మం? పంతులు గారు, మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.